బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏసీపీ కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. జైల్లో తనకు బి కేటగిరీ వసతులు కల్పించాలంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్ను ఏసీపీ కోర్టు కొట్టివేసింది. ప్రత్యేక వసతుల కల్పనకు అనంతబాబుకు అర్హత లేదని పేర్కొంటూ ఆ పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేశారు. నిందితుడిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు తీసుకెళ్లారు. అలాగే నిందితుడి ఆరోగ్య పరిస్థితి బాగుందని, అతడికి ఏ సమస్య లేదని వైద్యులు నివేదిక ఇచ్చారని కోర్టుకు వివరించారు. పీపీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. దీంతో అనంతబాబు పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేశారు. కనీసం ఇంటి నుంచి ఓ పూట సాధారణ భోజనం, నిద్రపోవడానికి పరుపు ఇవ్వాలని కోర్టును అనంతబాబు కోరారు. అందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు ఏసీబీ కోర్టుకు సాక్షులను విచారించే చట్టబద్ధత లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడం సహా వాదనల కోసం ఈ కేసు విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేశారు. అనంతబాబుకు బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని ఆ రోజు వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వర్మ, చెప్పండి. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కోర్టు నేడు ఇచ్చిన తాజా తీర్పు ఏమిటి? చంద్రజ, కాకినాడలో దారుణ హత్యకు గురైనటువంటి దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసులో ప్రధాన నిందితుడు అలాగే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్క ఎదురైంది. రాజమహేంద్రవరం కేంద్రగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి తనకు బి కేటగిరీ సదుపాయాలు కల్పించాలని వేసిన పిటిషన్ ను తిరస్కరిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎల్ల వెంకటేశ్వరరావు తీర్పునైతే ఇవ్వడం జరిగింది. తనకు వెన్నెముక నొప్పి, కండరాలు, గ్యాస్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, ఇంటి భోజనం అలాగే ఇతర సదుపాయాలు కల్పించాలనే అనంతబాబు అభ్యర్థనపై వాదనలు ప్రతివాదనలు వైద్యుల నివేదికను పూర్తిగా న్యాయమూర్తి పరిగణలోకి తీసుకుని ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అయితే రోజుకు ఒక్కసారి సాధారణ ఇంటి భోజనం, పరుపు, దిండు సదుపాయం కల్పించాలని జైలు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు లేకపోయినాయి. ఎందుకంటే ప్రచార మాధ్యమాల్లో వస్తున్నటువంటి వార్తలను డైరీ సమాజంలో ఏం జరుగుతుందో చూడటానికి టీవీ, అలాగే ఒక బెడ్, ఏసీ కూడా సౌకర్యం కావాలంటూ కూడా బి కేటగిరీ సౌకర్యాలు కోరడం జరిగింది. అయితే వాటన్నిటికీ అనుమతి ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఒక పూట సాధారణ ఇంటి భోజనానికి పరుపు, దిండు ఇచ్చేందుకైతే ప్రస్తుతం కోర్టు అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. అయితే తాను గతంలో చెప్పినట్లుగా వెన్నెముక యొక్క సమస్య అలాగే గ్యాస్ కట్ ఈ సమస్యలు లేవని కూడా డాక్టర్స్ నివేదికలు అయితే పొందుపరిచిన నేపథ్యంలో ప్రస్తుతం న్యాయమూర్తి తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఏసీబీ కోర్టులో నిన్న జరిగినటువంటి విచారణకు సంబంధించి ఎమ్మెల్సీని జైలు నుంచి పోలీసులు ఈ రాజమండ్రి సెషన్స్ కోర్టుకి తీసుకురాగా తన భార్య దుర్గ కూడా హాజరైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సాక్షుల్ని బెదిరించిన కేసులో సాక్షుల్ని విచారించేందుకు ఏసీబీకి చట్టబద్ధత లేదంటూ అనంతబాబు వేసినటువంటి బెయిల్ పిటిషన్ పై తీర్పు కూడా ఈ నెల 30 కూడా వాయిదా పడింది. గతంలో విచారణాధికారులు స్వాధీనపరుచుకున్నటువంటి సాంకేతిక ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 65B సర్టిఫికేట్లను కోర్టులో సమర్పించకపోవడంతో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వేసిన పిటిషన్ విచారణ కూడా 30కి అయితే వాయిదా వేయడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ అనంతబాబుకు అయితే కోర్టులో ప్రస్తుతం చుక్క ఎదురైందని చెప్పాలి. ఒక పూట భోజనానికి, పడుకోవడానికి పరుపు, దిండు మాత్రమే ప్రస్తుతం కోర్టు అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాక్షులను బెదిరించిన కేసులోని అలాగే బెయిల్ రద్దు చేస్తూ తీర్పిచ్చిన నేపథ్యంలో పూర్తిగా కూడా అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి కేంద్రగారంలో రిమాండ్ ఖైదీగా అయితే ప్రస్తుతం కొనసాగుతున్నారు. మళ్ళీ 30వ తారీఖున తుది తీర్పుకి సంబంధించి, ఎందుకంటే అనంతబాబు బెయిల్ పిటిషన్ పై వేసిన పిటిషన్ కూడా తీర్పు అదే రోజు 30వ తారీఖునే దానికి సంబంధించి కూడా తీర్పు అయితే వెళ్ళనుంది. చంద్రజ. రైట్, థ్యాంక్ యూ వర్మ.